వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బల్దియా నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్ భద్రకాళిబండి సమీపంలో బల్దియా సాధారణ నిధులు 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాలువాటు పనులు స్థానిక వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఎమ్మెల్యే మరియు గుండు సుధారాణి మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలయాపన చేసి వర్షాలకు ఇండ్లన్నీ మునిగిపోయినప్పటికీ పట్టించుకోని పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆశీర్వదించిన ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని బట్టి ముంపు ఉన్న ప్రాంతాలను నాలాలకు కల్వర్టు నిర్వహిస్తున్నామని అన్నారు. వర్షాలు రాకముందే ముందు జాగ్రత్తలు పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్, అదనపు కమిషనర్ జోనా, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఈఈ రవికుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, డిఈ రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ బుద్ధ జగన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మీకు చెప్పేది రోజులు అయింది అవసరం సెంటరింగ్ అవన్నీ తీసేయమన్నాం కదా. సెంటరింగ్ ఎప్పుడు ఇప్పుడు కూడా అది కాదు అంటాడు. తిరుమల జంక్షన్ కంటే ఉన్నది లేదంటాడు, లేదు ఉన్నదంటాడు. ఇప్పుడు దీనివల్ల రామన్నపేట మొత్తం మునుగుతుంది వర్షం పడ్డదంటే. నేను రాత్రి ఆ రోజు 12ంటికి పోయి ఈ గారికి కూడా ఫోన్ చేసి చెప్పినాను. అధికారుల మీద లొల్లి పెడుతుంటాడు, వీళ్ళ మీద లొల్లి పెడుతుంటాడు. పాత గవర్నమెంట్ అనుకుంటుండే ఏమన్నా మీరు అన్నమాట డ్రాయింగ్ అంటాడు. ఏమన్నట్టే ఎప్పటి వరకు చేస్తారు? ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 29వ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు ముగ్గులు పోసి పండుగ వాతావరణాన్ని ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి మేయర్ గారు, గుండు సుధారాణి గారు, పెద్దలు బుద్ధ జగన్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ గారు మరియు ఇతర అందరూ కూడా ఇలా పాల్గొనటం. మరి ఇన్నేళ్ల కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనగానే బడుగు బలహీన వర్గాలు, పేదలకు ఎంటికలు నిల్చునే విధంగా ఉంటుంది. మీరు చూడండి, ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు. గత 10 ఏళ్లలో మేము ఇలా ఇది సెలబ్రేట్ చేసుకుంటూ గతంలో చేసిన తప్పులను కూడా వేలెత్తి చూపించడం మా బాధ్యత. ప్రజలందరూ గమనించాలి దీన్ని. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఎవరికైనా ఇచ్చిండ్రా చూపియండి. ఒకటే ఇల్లు, రెండో ఇల్లు అడగ నేను. ఒక్క ఇల్లు. మేము ఇవాళ 3500 ఇండ్లని ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఇవాళ అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి, మీకు అర్హతలైతే తప్పకుండా మీ ఇంటికి పిలిచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అంటే అభివృద్ధి అనేది ఒకరు చెప్తే చేసేది కాదు, స్వయాన ఆలోచన ఉండాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వారికి మనం న్యాయం చేసే విధంగా అయితేనే ఉండాలి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఏది ఎలక్షన్ అనగానే నిల్చోవటం, 10 పెట్టడం, 20 సంపాదించుకోవటం, ప్రజల మీద పడి తినటం. అంటే 10 ఏళ్ళు వృధాగా పోయి ఇవాళ ఇండ్లు లేని నిరుపేదలని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మటుకు పెంచింది. ఈ 10 ఏళ్ల కాలంలో పిల్లలు కూడా పెద్దోళ్ళు డబుల్ అయిపోయింది. ఇవాళ వాళ్ళందరికీ కూడా మేము ఇండ్లు ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీరు చాలా పెద్ద ఎత్తున మొట్టమొదట బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత. అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు, అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రతిదీ కూడా మేము కలిసికట్టుగా అందరం ఒక టీం వర్క్గా చేసుకుంటూ పేదవాడికి ఇల్లు లేదు అనే ఇది లేకుండా ఈ 5 ఏళ్ల కాలంలో రోడ్లు లేవు కానీ ఇంకేవి లేవు అనుకుంటా అన్ని కంప్లీట్ చేయడానికే పొద్దుగా లేస్తే మేము డివిజన్లలో తిరుగుకుంటూ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తున్నాం. 18 నెలల రాజేంద్ర అన్న అధికారానికి వచ్చినాక
మేయర్ గారి కృషితోటి అన్నతోటి రోడ్స్ కానీ బోర్డ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మేము చేసిన ఇవి చూపిస్తాం. 10 ఏళ్ళు వాళ్ళు చేసిన చూపించమనండి. రేపు రానున్న రోజులు చేత కాదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకమంటే రాజేందర్ రెడ్డి గట్ల అన్నాడు, వీళ్ళు గిట్ల అన్నారు, ఈ మాటలు చెప్పమంటే మాత్రం చెప్తారు. ఇక ప్రతి డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలను తీసుకోవడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రజల సమస్యలను కూడా పరిశీలించి వాటి గురించి కూడా పరిష్కార దిశగా వారు వెళ్తున్నందుకు మన ముల్లన్న గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు కొండ అక్క గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ దాదాపు 45 లక్షలతోటి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ డివిజన్ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల కోసం ఈ రోజు ముల్లన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరున్నా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు న్యాయం చేసే విధంగా ఫండ్స్ ను కేటాయించడం, అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్లు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇళ్ళని ఇవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని వారి ఆలోచనని ఇక్కడ సురేఖక్క గారు, అదే విధంగా ముల్లన్న గారు కూడా అదే దిశగా ఇక్కడ పరిష్కారం చేసే విధంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వడం జరుగుతుందని, అదే విధంగా పారదర్శకంగా అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎలాంటి దళారీ వ్యవస్థను కూడా రానివ్వనని చెప్పి ముల్లన్న గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ నాకు తెలిసి ఆల్రెడీ చాలా ఇచ్చి ఉంటారు ఈ పాటికి ముల్లన్న గారు. వాటన్నిటిని కూడా కార్పొరేషన్ పరంగా అభివృద్ధి పనులకు తప్పకుండా ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో మన సురేఖక్క గారు కూడా మొన్ననే ఇక్కడ చాలా లెటర్స్ కూడా పంపించడం జరిగింది. వాటన్నిటిని కూడా కార్పొరేషన్ పరంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం గారి చేతుల మీదుగా ఇందిరమ్మలు శంకుస్థాపన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సోదరులు జగన్ గారికి, అదేవిధంగా పూర్ణచందర్ గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు నిజంగా ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు నేను ఇక్కడ ఉన్న నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఇల్లు కావాలని గత 10 ఏళ్ళుగా వాళ్ళు కోరినప్పటికీ కూడా ఒక్క ఇల్లు కూడా రాని పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేదల సంక్షేమమే ధ్యేయంగా ఒకవైపు అభివృద్ధి, ఇంకో వైపు సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఈరోజు ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు రావడం నిజంగా చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే గారు వారు చెప్పిన విధంగా ఆ రోజు ప్రొసీడింగ్స్ ఇచ్చేటప్పుడు అందరికీ నిజంగా ఒక పండుగ రోజులాగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా నిజంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళల పేర్ల మీదనే ఇచ్చినాం. ఈ శ్రీదేవి అనే ఆమె పేరు మీద ఇచ్చినాం. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లు అన్నది స్వచ్ఛంగా పారదర్శకంగా ఇస్తున్నారు. ఎవరు ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా చూసుకునే విధంగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదే విధంగా అందరూ కూడా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల ఎవరు మిస్ అయినా ఇది దశల వారీగా, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మాకు రాలేదు, మాకు వచ్చింది అన్నది కాదు, వచ్చిన వాళ్ళు కాదు, రానోళ్ళది కూడా వాళ్ళు నిజంగా బెనిఫిషరీ అయితే తప్పకుండా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇందులో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఈ డివిజన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే 29 డివిజన్ అన్నది మేజర్ స్లమ్. ఇందులో 90% స్లమ్ ఏరియా. అన్నీ కూడా పాత కాలువ, పాత రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు డ్రైన్లు కానీ అటు రఘునాథ్ కాలనీ పెద్ద డ్రైనేజ్ కూడా దాన్ని కూడా కట్టడం, ఇప్పుడు దాన్ని అవతల సైడ్ పోయే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మళ్ళీ ఒక 75 లక్షల నిధులతోటి అక్కడ కూడా కల్వర్ట్ కట్టి చేయడం జరుగుతుంది. ఇది రామన్నపేట మునగకుండా గతంలో వర్షాలలో అటు కాల్వతోటి ఇటు మునగడం జరిగింది, పోతన డ్రైన్ తోటి. ఆ డ్రైనేజీని కూడా పెద్ద ఎత్తున కట్టడానికి కంటిన్యూస్గా మేము చేస్తున్నాము. రాబోయే వర్షాకాలంలో ఈ ప్రాంతం మునగకుండా ప్రయత్నాలు మన ఎమ్మెల్యే గారు వారి ద్వారా మేము కార్పొరేషన్ నిధులతోటి మేము చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.